అందరికీ నమస్కారం. నా వీకెండ్ ఇలా మొదలైంది. స్నో తోటి. అండ్ యాజ్ యూజువల్‌గా రెగ్యులర్‌గా లేచి పూజ చేసుకొని, ఆ తర్వాత నా డైలీ యోగా ప్రాక్టీస్ అండ్ మెడిటేషన్ అన్నీ గూడా చక్కగా చేసుకున్నా. ఈజీగా ఒక 2 గంటలైతే పడుతుంది. మొత్తం ఫ్రెష్ అప్ అయ్యి, పూజ చేసుకొని, మెడిటేషన్, యోగా అంతా. ఆ తర్వాత ఒక వర్క్‌షాప్ ఏందంటే 2025లో జరిగిందంతా గూడా అంటే లైక్ గ్రాటిట్యూడ్స్, ఎవ్రీథింగ్ జస్ట్ కైండ్ ఆఫ్ రివైండ్ బ్యాక్ విత్ గ్రాటిట్యూడ్. ఆహ్, ఇంకా చాలా బావుంది నేచర్. సో, అలా సరదాగా బయటికి ఎళ్ళాను. అండ్ ఇంకది ఇంకా అక్కడున్న అందాన్ని ఇంక వర్ణించడం చాలా అసలు మాటలు గూడా రావు. అది చూడండి ఎంత బాగా సన్‌లైట్, ఆ స్నో, ఆ చెట్లు చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా ఆ స్నో అట్లా అదంతా చూసిన తర్వాత లైక్ అంటే లోపలున్న ఆ చైల్డ్ ఉంటది గదా! సో, ఆ ఇన్నర్ చైల్డ్ అనేది బయటికి వస్తూ అట్లా గంతులేస్తూ చాలా హ్యాపీగా అనిపించిందది. సో, ఇట్స్ మోర్ ఫన్. యాహ్! అసలు ఒక్కసారి ఆ బ్యాక్‌గ్రౌండ్ చూడండి ఎంత బావుందో. నేచర్ ఏసిన ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్. అండ్ అక్కడ వాటర్ అయితే ఫుల్‌గా ఒక సైడ్ అయితే కంప్లీట్‌గా ఐస్ అయిపోయింది. ఇంకొక వైపేమో మంచిగానే ఉంది గానీ, బట్ ఫ్రీజ్ అయింది. అండ్ ఎక్కువ సేపు ఉండలేకపోయాను ఆఫ్‌కోర్స్ ఆ చలికి. కానీ ఆ వీడియో తీయకుండా ఆగలేకపోయాననమాట. ఎందుకంటే ఆ స్కై గానీ, ఆ చెట్లు, ఆ స్నో అంటే అలానే చూస్తూ ఉండాలన్నట్లుగా అనిపిచ్చింది. అంటే ఆ స్కై, ఆ చెట్లు, ఆ స్నో అంతా గూడా చాలా డిఫరెంట్‌గా కనిపిస్తుండే అందంగా. సో, అందుకనే ఆహ్, కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఇంక చాలు ఒక వీడియో ఆపేద్దామని అనుకున్నా సరే ఆహ్, ఎక్కడ అది ఆ బ్యూటీ అంతా గూడా ఏందంటే ఓకే. లెట్ మీ క్యాప్చర్ అని. యాహ్! సో, అలా ఈ బ్యూటీనంతా అలా క్యాప్చర్ చేసి ఒక ప్లేస్‌లో పెట్టుకుందాం అని జెప్పేసి ఆహ్, ఎక్కడ గూడా మిస్ చేయదలుచుకోలేదు. టేక్ కేర్. బాయ్.